నాగార్జున మన కింగ్ ఇప్పుడు ఆయన 100వ సినిమా చేస్తున్నాడని తెలుసు కదా. అలాగే మొన్నే అఖిల్ లెనిన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు నాగ్ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ తప్ప మనకి పెద్దగా డీటెయిల్స్ తెలియవు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుంది అంటున్నారు. మరి ఇంతకీ ఇది సాధ్యమవుతుందా? టైటిల్ ఏంటి? నాగార్జున బర్త్డే రోజు ఏదైనా స్పెషల్ ట్రీట్ ఇస్తారా అని తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి. టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరియర్లో మరో అరుదైన మైలురాయి చేరబోతోంది. ఎన్నో విభిన్నమైన కథలు, పాత్రలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ఇప్పుడు తన కెరియర్లో 100వ సినిమాతో ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. సాధారణంగా ఒక హీరో 100 సినిమాల మైలురాయిని అందుకోవడం అంటేనే ఎంతో ప్రత్యేకమైన విషయం. అలాంటిది నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తన 100వ సినిమాను ఎలాంటి కథతో చేయబోతున్నారు అన్న ఆసక్తి సహజంగానే భారీగా ఉంటుంది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ కింగ్ 100 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే ఈ ప్రాజెక్టు పూర్తిగా కొత్తగా ఉండబోతుందన్న టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అక్కినేని అభిమానుల్లో ఈ సినిమాపై ప్రత్యేకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు ఆ ఆసక్తిని మరింత పెంచేలా చిత్ర బృందం నుంచి ఒక బిగ్ అప్డేట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున బర్త్డే పురస్కరించుకొని ఆగస్టు 29న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్లిమ్స్ తో పాటు సినిమా అసలు టైటిల్ ను కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇక ఇదే సమయంలో సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా గురించి చర్చ జరుగుతోంది. అసలు టైటిల్ ఏంటి? నాగార్జునను ఏ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అన్న ప్రశ్నలకు ఆగస్టు 29న సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. నాగార్జున పుట్టినరోజున ఈ అప్డేట్ రావడం కూడా ప్రత్యేకమైన విషయమే. తన కెరియర్లో 100వ సినిమా కావడంతో అభిమానులకు ఒక గుర్తుండిపోయే ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం టైటిల్ లేదా ఫస్ట్ లుక్ కాకుండా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా గ్లిమ్స్ ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ వీడియో కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే కింగ్ 100 పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్నప్పటికీ కేవలం యాక్షన్, కామెడీ వంటి రెగ్యులర్ కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా బలమైన కుటుంబ భావోద్వేగాలను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధంతో కథలో కీలకంగా ఉండబోతున్నట్లుగా సమాచారం. నాగార్జున సినిమాల్లో కుటుంబ భావోద్వేగాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన ఇమేజ్ కు సరిపోయేలా ఉండే ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచే ఛాన్స్ ఉంది. తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధం, వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఆ బంధం చుట్టూ జరిగే సంఘటనలను దర్శకుడు కార్తిక్ ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కథలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉండబోతోందట. సాధారణ స్థాయి నుంచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణాన్ని చూపించే రాక్స్ టు రిచెస్ కాన్సెప్ట్ కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అంటే మొదట్లో సాధారణ వ్యక్తిగా కనిపించే హీరో తన జీవితంలో ఎదురైన పరిస్థితులను దాటుకుంటూ ఎలా ఎదిగాడు, ఆ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి ఏ స్థాయికి చేరుకున్నాడు అనే అంశాలు సినిమాలో ఆసక్తిని పెంచేలా ఉండబోతున్నాయి. ఈ కథనానికి కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్, కమర్షియల్ అంశాలను జోడించి దర్శకుడు కార్తిక్ ఒక ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారని చెప్పొచ్చు. అయితే కింగ్ 100లో అత్యంత ఆసక్తిని పెంచుతున్న అంశం మాత్రం నాగార్జున పాత్ర. ఈ సినిమాలో ఆయన ఒకే గెటప్ లో కనిపించకుండా విభిన్న వయస్సు దశలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. సుమారు 25 ఏళ్ల యువకుడు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి వరకు ఆయన పాత్ర ప్రయాణం సాగుతుందని తెలుస్తోంది. ఇది నిజమైతే నాగార్జున అభిమానులకు ఈ సినిమా ఒక ప్రత్యేకమైన ట్రీట్ గా మారడం ఖాయం. యువకుడి పాత్ర కోసం నాగార్జున ఎలా కనిపించబోతున్నారు, మేకోవర్ అసలు ఎలా ఉండబోతోంది, 25 ఏళ్ల వయసు గల పాత్రకు తగ్గట్టుగా ఆయన లుక్ ను ఎలా డిజైన్ చేశారు అనే అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. నాగార్జున కెరియర్ ప్రారంభం నుంచే తన లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ ను
కాపాడుకుంటూ వస్తున్న ఆయన ఇప్పుడు 100వ సినిమా కోసం మరోసారి యంగ్ లుక్లో కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. అదే సమయంలో మెచ్యూర్ పాత్రలో కూడా ఆయనలోని మరో కోణాన్ని చూపించే ఛాన్స్ ఉంది. ఒకే సినిమాలో హీరో జీవితాంతంలోని వివిధ దశలను చూపించడం కథకు కూడా మంచి స్కోప్ ఇస్తుంది. వయసుతో పాటు పాత్ర స్వభావం ఎలా మారబోతోంది, జీవిత అనుభవాలు అతని ఆలోచన విధానాన్ని ఎలా మార్చుతాయి, కుటుంబంలో అతని సంబంధాలు ఎలా ఉంటాయి వంటి అంశాలను దర్శకుడు కథలో బలంగా చూపించే ఛాన్స్ ఉంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున టబు కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు మంచి గుర్తింపును తెచ్చుకున్న నేపథ్యంలో మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి కనిపించబోతుంది అన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. అదే సమయంలో సుస్మితా భట్, విజయేంద్ర తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కథకు అవసరమైన పాత్రలను బలమైన నటీనటులతో నింపుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున 100వ సినిమా కావడంతో నటీనటుల ఎంపిక విషయంలో కూడా మేకర్స్ ఎలాంటి తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 100వ సినిమా అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఒక నటుడి సినీ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసే మైలురాయి. నాగార్జున విషయానికి వస్తే ఆయన కెరియర్లో ప్రయోగాత్మక సినిమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకున్న ఆయన కొత్త దర్శకులను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు. అలాంటి ఆయన 100వ సినిమా కూడా కొత్త కథతో వస్తూ ఉండడం విశేషం. ఇక కార్తిక్ విషయానికి వస్తే నాగార్జున ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త తరహా కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సీనియర్ హీరోలను కేవలం స్టార్ ఇమేజ్ కోసమే కాకుండా పాత్రలోని వివిధ దశలను చూపించే విధంగా కథను రూపొందించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు కూడా వేగంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మేకర్స్ ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున 100వ సినిమా కావడంతో ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్లుగా టాక్. మొత్తానికి నాగార్జున 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గా మారింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కు కుటుంబ భావోద్వేగాలను జోడించడం, తండ్రి కూతుళ్ల బంధాన్ని ప్రధానంగా చూపించడం, సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వ్యక్తి ప్రయాణాన్ని కథలో మిళితం చేయడం, నాగార్జునను విభిన్న వయసులో చూపించడం, ఇలా సినిమాలో ఆసక్తిని పెంచే అంశాలు చాలానే ఉన్నాయి.